నమస్కారం సిటీ న్యూస్ సమాహారానికి స్వాగతం. నా పేరు విశ్వనాథ్. విఆర్ఓ విఆర్ఏ పరీక్షలకు హాజరైన అభ్యర్థులు అష్టకష్టాలు పడ్డారు. సరిపడా బస్సులు లేక ఏ బస్సులోనైనా రద్దీ ఎక్కువ ఉండడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆర్డినరీ బస్సులకు ఎక్స్ప్రెస్ బోర్డులు పెట్టి ఆర్టీసీ బస్సులు నడపడంతో పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఈ ఇబ్బందుల వల్ల పరీక్షలకు కేవలం 4 నిమిషాలు లేటుగా రావడంతో పరీక్షకు ఎంత బతిమలాడినా అనుమతి ఇవ్వకపోవడంతో హాల్ టికెట్లను చించి ప్రభుత్వ తీరును తీవ్రంగా తప్పుపట్టారు. Instructions ఉన్నా కానీ కొంచెం మనం అర్థం చేసుకోవాలి కదా పబ్లిక్ సార్ పంపించండి సార్ ప్లీజ్ సార్ ఒకసారి పంపించండి ప్లీజ్ సార్ No, madam, it is clear instructions are there. Sir, we can't type PGS sir. Yeah, request. We can't do anything. Sir, ఇంకా మధ్య మీద ఒక పేపర్ ఏదో ఒక ఎగ్జామ్ సార్ గవర్నమెంట్ ఇస్ అ వేస్ట్. ఏమైంది ప్రజలకి హెల్ప్ చేయనప్పుడు హెల్ప్లెస్ 1 ఇయర్ నుంచి సార్ మేము ప్రిపేర్ అయింది. ఒక రోజు 2 రోజులు కష్టపడితే ఏదో అనుకోవచ్చు. 1 ఇయర్ నుంచి మేము ప్రిపేర్ అవ్వకుండా వచ్చి 5 మినిట్స్ లేట్ అయితే లోపలికి అలౌ చేయరా? ఎక్కడి నుంచి వచ్చింది? మేము కామారెడ్డి నుంచి వచ్చినాం సార్. అంటే బస్సులు దొరకలేదా లేకపోతే ఎందుకు ఇబ్బంది అయింది? మాకు వేణీ తెలియదు, మాకు కరెక్ట్గా రూట్ తెలియదు. ఇది ఎక్కడో జంగల్లో ఉంది, ఈ స్కూల్ ఎక్కడో ఉందో కూడా తెలియదు కరెక్ట్గా, ప్రజలకే తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆటోలో వెతుక్కుంటూ మేము రావాలి. ఒక 5 మినిట్స్ లేట్ అయితే ఎన్నో చేయరా? పబ్లిక్ గురించి ఆలోచిస్తే దేశం ఇట్లా ఉండకపోయేది. అన్ని దేశాలు ఒక రీతిగా ఉంటే మన దేశం దారిద్ర్యమైన దేశం. ఎవరి స్వార్థాల కొరకు వాళ్ళు ఆలోచిస్తున్నారు, ఎవరి రాజకీయాలు వాళ్ళు. సో మొత్తానికి డబ్బులకు మరిగిపోయారు రాజకీయ నాయకులందరూ. చాలా బస్సులలో రద్దీగా ఉంది. అందరూ ఫుట్బాల్ ప్రయాణం చేస్తున్నారు. దీని యాక్సిడెంట్ జరిగే ప్రమాదం ఉంది. ప్రభుత్వం దీనిపైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఆర్డినరీ బస్సులు అన్నింటినీ ఎక్స్ప్రెస్ బస్సులు చేస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వంలో గత 9 ఏళ్లుగా ప్రజలు పూర్తిగా విసిగి వేసారిపోయారన్నారు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు. పెద్దపల్లి నియోజకవర్గంలోని ప్రజా సమస్యలు, కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఎమ్మెల్యే చేపట్టిన మహాపాదయాత్ర 2వ రోజు చీమలపేట నుండి బయలుదేరి జూలపల్లి వరకు చేరుకుంది. ఈ సందర్భంగా దారి వెంట గ్రామాల్లో ప్రజలను నేరుగా కలుసుకొని వారి కష్ట నష్టాలను తెలుసుకుంటూ పాదయాత్ర చేపట్టారు. తెలుగు ఆత్మ గౌరవాన్ని జెండాగా ఎగరేస్తూ, తెలుగు జాతి పౌరుషాన్ని ఎజెండాగా పెట్టేస్తూ, డబ్బు జబ్బు కంగీయుల భరతం పడతానని తెలుగు నేల మట్టి మీద ఒట్టేసుకు వస్తున్నా, తెలుగు నేల మట్టి మీద ఒట్టేసుకు వస్తున్నా. వస్తున్నా 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 మీకోసం, ఇది మనల కన్న కన్న తల్లి ఆవేశం.
వీళ్ళు కొనసాగలేని సాగులేని బతుకు బండరాళ్ళు పల్లె పల్లె చూసా ప్రతి తల్లిలో నిరాశ చదువుండి జాబులేని కన్న కొడుకు ఘోష దాటించిన దెబ్బనే తగలబెడతది ఓటేసిన ప్రజలనే దగా చేస్తది ప్రజా సొమ్ము మింగేసే బ్రహ్మ రాక్షసి ఇంక ఈ దోపిడీ చల్లదంటూ నిలబడి మీతోనే నేను కూడా గొంతు కలుపుతూ వస్తున్నా 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 మీకోసం ఇది మనల కన్న కన్న తల్లి ఆదేశం ఎప్పుడు ప్రజలకు ఏ అవసరం పడ్డా స్పందించి పనిచేయడం ఎక్కడ ప్రజలు మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి ఒక పేద కుటుంబం కూడా ఫోన్ చేస్తే స్పందించి వాళ్ళకి ఏ అవసరం ఉన్నా తిరిగి ఫోన్ చేసి వాళ్ళ అవసరాన్ని మరి ఆ ఫోన్ ద్వారా సంబంధిత అధికారులతో మాట్లాడి తీర్చినటువంటి దాఖలాలు వందలు ఉన్నాయి. మరి గతంలో నాకన్నా ముందున్నటువంటి శాసనసభ్యులు మరి ఆ రోజు వాళ్ళకి ఎవరైనా ఫోన్ చేయాలన్నా వాళ్ళ దగ్గరికి ఎవరైనా రావాలన్నా మరి ఆ ఊళ్ళో ఉన్నటువంటి నాయకున్నో ఆయన సంబంధించిన వ్యక్తిగత తప్ప పనిచేసేటువంటి పరిస్థితి లేదు. ఈరోజు ఆ పరిస్థితి లేదు. నియోజకవర్గంలో ఈరోజు పార్టీలకు ఖచ్చితంగా మరి పనిచేసిన ఈ 4.5 సంవత్సరాలు. అదేవిధంగా ఈరోజు ఎల్లంపల్లి ప్రాజెక్టు నుండి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా నీళ్లు రావాలని చెప్పి బస్ డిపో నిర్మాణం కావాలని చెప్పి మానేరుపై చెక్ డ్యాం నిర్మించి తేలేని ప్రాంతాలైనటువంటి శ్రీరాంపూర్ వదలకు నీళ్లు ఇవ్వాలని చెప్పి మరి ఇవన్నీ డిమాండ్ పెట్టుకొని ఈరోజు తిరుగుతూ ఉన్నాం. ఇవే కాకుండా ఈరోజు గత 4.5 సంవత్సరాలు 9 సంవత్సరాల నుండి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే కేంద్రంలో రాష్ట్రంలో ఉందో ఈ ప్రభుత్వంతో కూడా ప్రజలు పూర్తిగా వేసారిపోయినారు. ప్రజలు అనేక రకాల ఇబ్బందులలో ఉన్నారు. ఈరోజు నిత్యావసర వస్తువుల ధరల విషయంలో కానీ కరెంటు ఛార్జీల విషయంలో కానీ కరెంటు కోతల విషయంలో కానీ ఒక పక్క ప్రజలు ఒక పక్క రైతులు నానా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఈరోజు నేను పాదయాత్ర సందర్భంగా మరి నిన్నట్టుండి ఇప్పటి వరకు దాదాపు 10 గ్రామాలు తిరిగిన 10 గ్రామాలలో కూడా ప్రజలు ఎక్కడికి పోయినా మరి ఏకరు పెడతా ఉన్నారు. కాబట్టి నేను ఒకటే చెప్తా ఉన్నా ప్రజలకు, మీరు ఖచ్చితంగా ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడియానని చెప్పి మరి ప్రజలకు చెప్తా ఉన్నాం. ఆ విధంగానే ప్రజలను కానీ రైతులను కానీ మోటివేషన్ చేసుకుంటూ మన పాదయాత్ర ద్వారా ముందుకు పోతా ఉన్నాం. ఈరోజు ఎక్కడికి వెళ్ళినా ఏ గ్రామానికి వెళ్ళినా మరి మహిళలు కానీ ప్రజలు కానీ మంగళహారతితో ఈరోజు స్వాగతం పలుకుతూ ఉన్నారు. ఇది చాలా సంతోషం, శుభ పరిణామం. ఎందుకంటే ఈరోజు గత 4.5 సంవత్సరాల నుంచి అవినీతి లేనటువంటి మరి సమాజం ఉండాలని చెప్పి అవినీతికి ఆస్కారం లేకుండా ఉండాలని చెప్పి మరి ఆ ప్రయత్నంలో ఈరోజు ముందుకు కొనసాగడం జరుగుతూ ఉంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత కేంద్రంలో కానీ రాష్ట్రాల్లో కానీ మనం చూస్తూ ఉంటే ఇంత పెద్ద అవినీతి దేశ చరిత్రలో కానీ రాష్ట్ర చరిత్రలో కానీ ఇవన్నిటిగా కూడా ప్రజలలో ఒక కోపం బాధ ఈ ప్రభుత్వాన్ని ఎప్పుడు గద్దెదించాలనే ఆలోచనతో ఉన్నారు. కాబట్టి అది నాకు ఈరోజు మరి ప్రజలలో గ్రామాలలో మరి నేరుగా నడుచుకుంటూ పోతా అంటే స్పష్టంగా కనబడతా ఉంది. ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని ఈ కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడియాలని చెప్పి ప్రజలకు పిలిపిస్తా ఉంది. ఈరోజు జిల్లా వ్యాప్తంగా నేను అనుకుంటే 1,00,000 మంది విద్యార్థులు ఈరోజు మరి విఆర్ఓ ఈరోజు పరీక్షలు రాశారు. విఆర్ఓ పరీక్షలు రాస్తే ఎంత దురదృష్టకరం అంటే ఎంత దిక్కుమాల ప్రభుత్వం ఇదంటే ఇది ఎంత ప్రజలకు వ్యతిరేకంగా విద్యార్థులకు వ్యతిరేకంగా ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉందనడానికి ఇది ఒక నిదర్శనం. ఎందుకంటే ఒక పక్క విఆర్ఓ ఎగ్జామ్ రాస్తూ ఉంటే ఈరోజు బస్సు సౌకర్యం లేక ఆటోలు కూడా మరి ఏదైతే ఎక్కువ రష్ అందుబాటులో లేక ఈ రకంగా ఈరోజు ఆర్డినర్లను ఎక్స్ప్రెస్లు పెట్టి ఈరోజు ప్రజలను విద్యార్థులు అనేక రకాలుగా ఈ ప్రభుత్వం గురి చేయడం జరిగింది. నిజంగా చెప్పాలంటే చాలా సెంటర్లలో నిమిషం 1/2 నిమిషం 2 నిమిషాలు 3 నిమిషాలు లేట్ అయితే కూడా పాపం విద్యార్థులందరూ కూడా ఈరోజు బయటికి పంపించడం జరిగింది. వాళ్ళ భవిష్యత్తు వాళ్ళకి ఏ జరిగినా ఈ ప్రభుత్వానికి బాధ్యత. వాళ్ళందరూ కూడా అలా కొంతమంది అయితే పాపం 100% మంచి మెరిట్ స్టూడెంట్స్ వాళ్ళందరూ కూడా ఎగ్జామ్ రాసి పాస్ అయ్యి రేపు వాళ్ళు నౌకర్లు సంపాదించుకునే శక్తి ఉన్నటువంటి వాళ్ళని కూడా ఈ ప్రభుత్వం ఈరోజు బయటికి పంపించడం జరిగింది. దయచేసి ఈ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ఇంతకన్నా ఈ ప్రభుత్వ ఎంత అసమర్థత అనేది ఇంతకన్నా నిదర్శన అవసరం లేదు. ముందు చూపు లేదు ఈ ప్రభుత్వానికి. పద్మశాలి కులదైవం భక్త మార్కండేయ జయంతిని పురస్కరించుకుని పూసాల మార్కండేయ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మార్కండేయ చిత్రపటాన్ని ప్రత్యేక రథంలో పెట్టి ఊరేగింపుగా శోభాయాత్ర నిర్వహించారు. ఆ కమ్యూనిటీ ప్రత్యేక భజనలు చేశారు. అలాగే సుల్తానాబాద్లోని శివాలయంలో
పద్మశాలి కమ్యూనిటీ ఆధ్వర్యంలో మార్కండేయుని చిత్రపటానికి పూలమాలలు వేసి ప్రత్యేక పూజలు చేశారు. ఈ యొక్క భక్త మార్కండేయ జయంతి సందర్భంగా ఈ యొక్క రథోత్సవాన్ని ఈ ఊరు గ్రామ ప్రజల శ్రేయస్సు కొరకు మరియు మన కుల బాంధవుల అభివృద్ధి కొరకు ఈ యొక్క రథాన్ని మన పూసాల గ్రామంలో ఊరేగింపుగా తీసుకొని బయలుదేరడం జరుగుతుంది. దీనికి మా యొక్క పద్మశాలి కుల బాంధవులు పూసాల మరియు సుల్తానాబాద్ కుల బాంధవులు అందరూ సహాయ సహకారాలు అందించి ఈ యొక్క విజయానికి తోడ్పడినందుకు వారందరికీ మా యొక్క పద్మశాలి సంఘం పూసాల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతిరత్తావరత్త ఆయుష్యమగ్రం పంచశబ్దం యజ్ఞోపవీతం నమస్తు తేజః. దగ్గర కొట్టండి కొట్టండి అదే ఆలోచనలో కొట్టండి. ఓం శ్రీం పరమేశ్వరాయుష్యమారోగ్యమాయుధ ధాన్యం దేవమాత్మక్యతే ధాన్యం సర్వం. ఒక భగవంతుని లోపల లీనమైపోయి తన భక్తి పారవశ్యంలో ప్రపంచాన్ని మొత్తం మర్చిపోయి చేసిన భక్తుడంటే మార్కండేయ భక్తుడే. దాని తర్వాత మళ్ళా భక్త కన్నప్ప వస్తుంది. మరి దీన్ని పురస్కరించుకొని ఈరోజు సుల్తానాబాద్ గ్రామంలో శివాలయంలో జయంతి పురస్కరించుకొని ఈరోజు మేము చేసుకుంటున్నాము. మరి ఇదే మాదిరిగా ప్రతి సంవత్సరం కూడా మేము చేసుకుంటున్నాం తెలియజేస్తూ దీన్ని పురస్కరించుకొని ప్రతి గ్రామంలో కూడా ఈ జయంతి పురస్కారాలు చేసుకోవాలని కూడా నేను తెలియజేసుకుంటూ ముగించుకుంటాను. కాంగ్రెస్ పార్టీలో కష్టపడి పనిచేసే ప్రతి కార్యకర్తకు సముచిత స్థానం తప్పక కల్పిస్తుందన్నారు ఎమ్మెల్సీ తానుపర్తి భానుప్రసాదరావు. సుల్తానాబాద్ లో పలు అభివృద్ధి కార్యక్రమాలు పనులను ప్రారంభించారు ఎమ్మెల్సీ. ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇంకొకటి ఏంటంటే 10వ వార్డు సభ్యులైనట్లయితే ప్రజలందరికీ శుభ్రం చేసిండో వాటిని వెంటనే పూర్తి ఎమ్మెల్సీ గారికి చిన్న విన్నపం. ఇంతకుముందు ప్రారంభోత్సవం ఆ యొక్క సిసి రోడ్డు వినాశం ఇచ్చినటువంటి మన 10th వార్డు మెంబర్ ధన్యవాదాలు తెలియజేస్తూ మట్టి రోడ్లు కోతకు గురి చాలా అసౌకర్యంగా ఉంటూ రోగాల బారిన పడేటువంటి అవకాశాలు కూడా చాలా ఉన్నాయి. గుర్తింపు ఇచ్చినటువంటి వ్యక్తి భాను ప్రసాదరావు గారు. అలాగే ముఖ్యంగా ఎవరైతే యాక్టివ్గా వర్క్ చేసి పార్టీ కొరకు పనిచేసేటువంటి కార్యకర్తలను గుర్తించడం అనేటువంటిది చేయాల్సింది ఏ నాయకుడైనా బాధ్యత. అదేదో నేను నీకు చేసినటువంటి సేవ లేకపోతే నీకు చేసినటువంటి ఇదే కాదు, అది నా బాధ్యత. అది పార్టీగా ఎవరైతే పార్టీ కొరకు పనిచేస్తున్నారో వాళ్ళందరినీ కూడా ప్రోత్సహించి వాళ్ళందరికీ సముచిత స్థానం కల్పించాలన్నదే నాది కాదు, రాహుల్ గాంధీ గారి ఉద్దేశం. పెద్దపల్లి
రూరల్ బెల్ట్ ఏరియా ఉంది, తర్వాత అదేవిధంగా ఎన్టీపీసీ ఉంది. ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా మన ఏరియాలో ఇంతవరకు ఏది కూడా ఒక చిన్న ఇండస్ట్రీ అంటే చెప్పుకోదగ్గటువంటి ఇండస్ట్రీ ఏది ఇక్కడ డెవలప్ కాలేదు. అన్ని వసతులు ఉన్నాయి. యాక్చువల్గా మనకి నీటి వాటర్ ఉంది, అన్ని వసతులు ఉన్నాయి. కానీ ఇక్కడ ఇంతవరకు ఏ రకమైనటువంటి ఇండస్ట్రీ కానీ ఏ రకమైనటువంటిది కానీ చాలా సంవత్సరాలుగా డెవలప్ కాలేదు. ఒక ఇండస్ట్రియల్ సెగ్మెంట్ కూడా దీన్ని డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ కూడా ఇండస్ట్రీ తీసుకురావాల్సిన అవసరం ఉంది. కాబట్టి దాని కొరకు కూడా డెఫినెట్ గా ఒక కృషి అవసరం. ఏ రకమైనటువంటి ఇండస్ట్రీని ఇక్కడికి తీసుకురావాలనేటువంటి ఒక పెద్ద దానికి ఒక స్టడీ చేయాల్సిన అవసరం ఉంది. ఏదో విధంగా మనం ఇక్కడికి ఇండస్ట్రీని ఆకర్షించాల్సిన అవసరం ఉంది. దాని ద్వారా ఇక్కడ ఉన్నటువంటి యువతకి పెద్ద ఎత్తున ఎంప్లాయ్మెంట్ జనరేట్ అయ్యే అవకాశం ఉంది. ఒక యూనిట్ కనుక పెద్ద యూనిట్ వస్తే దానికి సంబంధించినటువంటి యాన్సిలరీ యూనిట్స్ కూడా చాలా వస్తాయి. ఆ యాన్సిలరీ యూనిట్స్ రావడం ద్వారా చాలా మందికి ఎంప్లాయ్మెంట్ దొరికేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఎక్సెప్ట్ రైస్ మిల్స్ తప్పితే వేరే ఇండస్ట్రీ కూడా ఇక్కడ మన దగ్గర రాలేదు. ఆ వైపులో కూడా తప్పకుండా నా వంతు కృషి నేను చేస్తాను. తప్పకుండా ఇక్కడ ఉన్నటువంటి అందరి నాయకులను కూడా కలుపుకొని ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. తప్పకుండా ఆ ప్రయత్నం చేస్తామని కూడా తెలియజేసుకుంటూ సుల్తానాబాద్ లో నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షలు 1500వ రోజుకు పూర్తి చేసుకున్న సందర్భంగా విద్యార్థి జయబేర్ని విజయవంతం చేయాలన్నారు టీఆర్ఎస్పీ నేతలు. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. రిలే నిరాహార దీక్షలు మొదలై రేపటికి 1500వ రోజు రాబోతుంది. ఈ సందర్భంగా రేపు విద్యార్థి జయబేరిని నిర్వహించడం జరుగుతుంది. అలాగే రాష్ట్ర నాయకులు బాల్క సుమన్, అలాగే ఎర్రోల శ్రీనివాస్, ఇంకా రాకేష్, ఇంకా పెద్ద పెద్ద నాయకులందరూ కూడా విద్యార్థి నాయకులు రావడం జరుగుతుంది. అలాగే మన మండలంలోనున్న విద్యార్థులు, అట్లాగే కార్మికులు, కర్షకులు, తెలంగాణ ఉద్యమకారులు పెద్ద ఎత్తున మన ఈ కార్యక్రమాన్ని పాల్గొని ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేయగలరని కోరుకుంటూ సుల్తానాబాద్ మండలం సుగ్లాంపల్లి వద్ద కారు మోపైను ఢీకొనడంతో మెండపల్లెకు చెందిన కొమ్ము ఐలయ్య స్పాట్లోనే చనిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.